Good morning students, welcome to our class. In previous class we discussed about exercise 3.1. Today we are going to discuss about graphical representation of polynomials. We learned in previous class about the type of polynomials according to the degree. Here again I am repeating those points. First I am writing degree, type of polynomial, general form, number of zeros, those are maximum, shape of graph. Okay, come to the first one. Here I am taking degree 1. Degree 1, those type of polynomials are called linear polynomial. The general form is ax plus b. Number of zeros ante number of zeros అనేవి those are depending on the degree. డిగ్రీ ఎంతైతే ఉంటుందో maximum number of zeros కూడా ఆ polynomial అన్నీ ఉంటాయి. So here number of zeros nothing but 1. Okay, I hope I am clear. Shape of graph ఎలా ఉంటుంది అంటే nothing but straight line. Like this. I hope I am clear about. So this straight line intersect x-axis at one point, means this polynomial has maximum number of zeros is 1. I hope I am clear about the linear polynomial. Come to the second one. If the polynomial has degree 2, those are called quadratic polynomial. The general form is ax squared plus bx plus c. You can tell me the number of zeros of a quadratic polynomial? Yes, that is 2. That is depending on the degree. So the maximum number of zeros of a quadratic polynomial is 2. Shape of graph is, this shape we can call as parabola shape. Okay. In graph, the shape like U. Look at here guys. General form of linear polynomial having the degree 1 means nothing but the maximum number of zeros of a linear polynomial is 1. Shape of a graph, మన గ్రాఫ్ని డ్రా చేస్తే ఎలా వస్తుంది అంటే స్ట్రైట్ లైన్ వస్తుంది. ఈ స్ట్రైట్ లైన్ అనేది ఎక్స్ యాక్సెస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే దట్ ఇంటర్సెక్ట్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ ది జీరో ఆఫ్ ద లీనియర్ polynomial. I hope I am clear about the linear polynomial. Come to the quadratic polynomial. Quadratic polynomials means nothing but having the degree 2. The general form is ax squared plus bx plus c. Number of zeros is depending on the degree of the polynomial, means nothing but its zeros also 2. ఇక్కడ షేప్ ఆఫ్ గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే పారాబోలా షేప్లో ఉంటుంది. పారాబోలా షేప్ లైక్ యూ. ఈ పారాబోలా అనే షేప్ అనేది ఎక్స్ యాక్సెస్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఇస్ 2. ఈ షేప్ అనేది సమ్ టైమ్స్ అప్వర్డ్స్ పాసిబిలిటీ ఉంటుంది, సమ్ టైమ్స్ డౌన్వర్డ్స్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఈ అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే దట్ ఈస్ నథింగ్ డిపెండ్స్ ఆన్ ది కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఏంటి ఇక్కడ నాకు ఏ వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. అప్వర్డ్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఏ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ 0. 0 కంటే ఎక్కువ నథింగ్ బట్ వీ కెన్ సే పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ వాల్యూ ఉన్నప్పుడు మనకి పారాబోలా షేప్ ఎలా వస్తుంది అంటే అప్వర్డ్స్ వస్తుంది. డౌన్వర్డ్స్ లైక్ దిస్. డౌన్వర్డ్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఏ వాల్యూ లెస్ దాన్ 0 అంటే నెగిటివ్లో ఉన్నప్పుడు, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ ఉన్నప్పుడు మనకి పారాబోలా షేప్ ఎలా వస్తుందంటే డౌన్వర్డ్స్లో వస్తుంది. ఓకే, సమ్ టైమ్స్ ఈ పారాబోలా షేప్ అనేది ఈ ఫస్ట్ కేసెస్లో ఉండొచ్చు, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్సెక్ట్ ఎట్ 2 పాయింట్స్ upwards downwards, and second case intersect at single point upwards downwards, may not be intersect. అసలు ఇంటర్సెక్ట్ అవ్వదు ఎక్స్ యాక్సిస్ అంటే ఈ కండిషన్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి ఉండవు, నాట్ పాసిబుల్, నాట్ రియల్ నెంబర్స్ అనొచ్చు సింపుల్గా. ఈ 3 కేసెస్ని మనం ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే బై క్యాలిక్యులేటింగ్ ది డిస్క్రిమినెంట్.
డిస్క్రిమినెంట్ మీన్స్ నథింగ్ బట్ బీ స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినెంట్ క్యాపిటల్ డి. ఇది ఎక్కడ ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడ ఉంది అంటే మనకి క్వాడ్రటిక్ ఈక్వేషన్లో ఉంది. ఇన్ 5th చాప్టర్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటే మనం చెప్పాం కదా, పాలినామియల్ని మనం ఈక్వల్స్ టు 0 పెడితే దోస్ ఆర్ కాల్డ్ ది క్వాడ్రటిక్ ఈక్వేషన్. క్వాడ్రటిక్ ఈక్వేషన్లో ఈ కాన్సెప్ట్ మొత్తం ఉంది. మీకు మళ్ళీ ఫర్దర్గా మనం క్వాడ్రటిక్ ఈక్వేషన్లో కూడా డిస్కస్ చేద్దాం. మనకి టెక్స్ట్ బుక్ అంత లేదు, జస్ట్ ఈ ఇక్కడ వరకే ఉంది కాబట్టి యూ హ్యావ్ టు రిమెంబర్ ఓన్లీ అప్ టు హియర్. ఈ కాన్సెప్ట్ మొత్తం మళ్ళీ లాస్ట్లో ఈ చాప్టర్ లాస్ట్లో కానీ లేదా క్వాడ్రటిక్ ఈక్వేషన్లో కానీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, come to the next type is that is third one. Having the degree 3, those polynomials are called cubic polynomial. We learned the general form ax cube plus bx square plus cx plus d. Number of zeros are depending on the degree, those are nothing but 3, maybe 3 or below the 3. అందుకోసం నేను ఇక్కడ రాశాను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ అని రాశాను. అంటే ఒక్కొక్కసారి పాలినామియల్కి మ్యాక్సిమం 3 ఉండొచ్చు, లేదా 2 ఉండొచ్చు, లేదా 1 అయినా ఉండొచ్చు. అందుకోసం ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జీరోస్ అంటున్నాను నేను. దట్ ఈస్ లుక్ ఎట్ దట్ పాయింట్. ఇక్కడ షేప్ ఎలా వస్తుంది అంటే లైక్ దిస్ ఈస్ ది షేప్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ ఇన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇక్కడ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అంటే 3 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. దోస్ ఆర్ కాల్డ్ ది జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్. 2 మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 4 మార్క్స్లో ఎక్కువగా అడగడానికి ఏది ఛాన్స్ ఉంది అంటే క్వాడ్రటిక్ పాలినామియల్ని గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో అడుగుతారు. సమ్ టైమ్స్ దేర్ మే బి ఏ ఛాన్స్ టు ది క్యూబిక్ పాలినామియల్. Now come to the graphical representation of a quadratic polynomial. I hope I am clear about this introduction point. Now look at the question given here is draw the graphs of the given polynomial and find the zeros, justify the answer. Ante polynomial icharu, which type of polynomial is given here? Highest degree is 2, that is nothing but quadratic polynomial is given here. దానికి గ్రాఫ్ డ్రా చేసిన తర్వాత మన జీరోస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు బై యూజింగ్ ద గ్రాఫ్స్. దాని తర్వాత జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. జస్టిఫై అయినా అడగొచ్చు, లేదంటే వెరిఫై ద ఆన్సర్ అంటే వెరిఫికేషన్ అయినా చేయాలి, జస్టిఫికేషన్ అయినా చేయాలి. అంటే మన గ్రాఫ్ ద్వారా వచ్చిన జీరోస్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే జీరోస్ అనేవి మ్యాచ్ అవ్వాలి. ఆ జస్టిఫికేషన్ ఎలా చేస్తారనేది మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి చెప్తాను నేను ఇక్కడ. సేమ్ నేను ఇదే పాలినామియల్ని యూజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గివెన్ పాలినామియల్ p of x ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4. ఓకే గాయస్, అక్కడ వెరిఫికేషన్ చేయమంటున్నారు. వెరిఫికేషన్ చేయాలి అని అంటే ఫస్ట్ మీకు క్వాడ్రటిక్ పాలినామియల్స్కి జీరోస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది పాయింట్ తెలియాలి. ఈ పాయింట్ మీరు అక్కడ గ్రాఫ్లో రాస్తే దానికి మీకు 1 మార్క్స్ అలాట్ చేస్తారనమాట. సో ఇక్కడ నేను జీరోస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను కదా, సో యూ హ్యావ్ టు రైట్ ద సొల్యూషన్. టు ఫైండ్ జీరోస్ ఆఫ్ p of x ఈజ్ p of x ఈక్వల్స్ టు 0. ఏదైతే పాలినామియల్కి మన జీరోస్ని క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ పాలినామియల్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ 0కి ఈక్వల్ చేయాలి. సో గివెన్ పాలినామియల్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 4 ఈక్వల్స్ టు 0. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే గైస్, ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్ వన్. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. స్టెప్ 2 ఏం చేయాలి అంటే కంపేర్ విత్, దీన్ని మనం ఏం చేయాలి అంటే క్వాడ్రటిక్ పాలినామియల్ అంటున్నాను కదా నేను, క్వాడ్రటిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ తోటి దీన్ని మనం కంపేర్ చేయాలి. కంపేర్ విత్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0. అదేంటి, ఇచ్చింది పాలినామియల్ అయితే మనం ఇక్కడ జీరోస్ పెట్టాం, మనం జీరోస్ క్యాలిక్యులేట్ చేయడానికి 0కి ఈక్వల్ చేసాం కదా. సో ఆబ్వియస్లీ ఇది ఏమైంది అంటే క్వాడ్రటిక్ ఈక్వేషన్ అయిపోయింది. సో మనం ఇప్పుడు దేంతో కంపేర్ చేసామంటే క్వాడ్రటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేసాం. ఐ హోప్ ఐమ్ క్లియర్. కంపేర్ చేసిన తర్వాత రైట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, కాన్స్టెంట్ టర్మ్. వాట్ ఈజ్ ఏ? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, దట్ ఈస్ హౌ మచ్ 1. b, కోఎఫిషియంట్ ఆఫ్ 6, దట్ ఈస్ 3.
సి నథింగ్ బట్ కాన్స్టెంట్, దట్ ఈస్ 4. దిస్ ఇస్ స్టెప్ 2. స్టెప్ 1లో ఏం చేసాం, ఇచ్చిన పాలినామియల్ 0కి ఈక్వల్ చేసాం. స్టెప్ 2 ఏం చేసాం, క్వాటిక్ పాలినామియల్ అంటే నథింగ్ బట్ క్వాటిక్ ఈక్వేషన్తో జనరల్ ఫామ్ తోటి కంపేర్ చేసి ఏబీసీ వాల్యూస్ రాసాం. దీస్ 2 స్టెప్స్ ఆర్ ది కామన్ టు ది ఎనీ క్వాటిక్ పాలినామియల్. ఓకే. స్టెప్ 3 ఏం చేయాలి అంటే ఇన్ రైట్ సైడ్లో మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. డూ ఏ ఇంటూ సి. ఏని సిని మనం ఏం చేయాలి అంటే మల్టిప్లై చేయాలి. ఇదేంటి అసలు ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ అంటారు. అంటే మన మిడిల్ టర్మ్ ఏదైతే ఉంటుందో ఈ టర్మ్ ఏం చేస్తున్నామంటే స్ప్లిట్ చేస్తున్నాం, అంటే 2 టర్మ్స్గా డివైడ్ చేస్తున్నాం. స్ప్లిట్ చేయడాన్నే ఫ్యాక్టర్గా చేయడాన్నే మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఇది. దీని గురించి మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్కడ ఉంది అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్లో ఉంది. సేమ్ అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. మీకు ఇక్కడ వచ్చింది అంటే ఆటోమేటిక్గా మీకు అక్కడ కూడా ఈజీ అయిపోతుంది. ఓకే. ఫస్ట్ ఏం చేయాలి, ఏ ఇంటూ సి. వాట్ ఈజ్ ఏ? 1 ఇంటూ సి -4. హౌ మచ్? -4. దీనికి ఏం చేయాలి అంటే -4కి ఫ్యాక్టర్స్ రాయాలి. ఈ ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత ఆ ఫ్యాక్టర్స్ ఏవైతే వస్తాయో ఆ 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు ది బీ టర్మ్. బీ టర్మ్కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాయండి. ఏమేమి పాసిబిలిటీ ఉంటుంది? 1 4 2 2, దట్స్ ఇట్. కానీ నాకు కావాల్సింది ఏంటిది? -4 రావాలి. ఓకే. మల్టిప్లై చేస్తే -4 రావాలి, యాడ్ చేస్తే నాకు 3. బీ ఈక్వల్స్ టు విచ్ 3? దట్ ఈస్ +3. నాకు 2 2 యాడ్ చేస్తే అసలు ఈ కేసులో బీ వాల్యూ అనేది పాసిబిలిటీ ఉండదు. ఓకే. కమ్ టు ద ఫస్ట్ కేస్. 1కి 4కి యాడ్ చేస్తే ఇలా సబ్ట్రాక్ట్ చేసినా మనకి 3 వస్తుంది. విచ్ 3? +3. అంటే ఈ రెండిట్లో బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఏమొస్తుంది? పాజిటివ్ సైన్ వస్తుంది, ప్లస్ వస్తుంది. సో ఆబ్వియస్లీ ఇది +4 అయినప్పుడు ఇదేమవుతుంది? -4. నా ఇప్పుడు మీకు ఈజీగా మనకు మల్టిప్లై చేయండి. 4 1 4 ప్లస్ ఇంటూ మైనస్. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కదా. ఈ రెండింటిని యాడ్ చేసినా కూడా మనకు బి అనేది +3 అయింది కదా. సో సాటిస్ఫై అయింది. సో దీస్ ఆర్ ది 2 రిక్వైర్డ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్ని కదా స్లిప్ చేసేది. సో యూ కెన్ రైట్ హియర్ 4x - 1x. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్ పాయింట్. కమ్ టు ద హియర్. ఫస్ట్ టర్మ్ x² అలానే ఉంచాం. సెకండ్ టర్మ్ని స్ప్లిట్ చేసాం. ఎలా వచ్చింది? +4x - 1x కాన్స్టెంట్ -4 ఈక్వల్స్ టు 0. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ వచ్చాయి మనకి? 4. 2 2ని డివైడ్ చేసి 2 2 ఈ టర్మ్స్లో ఉన్న వాటిని కామన్ తీయండి. నాకు ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో ఏం కామన్ ఉందంటే x కామన్ ఉంది. ఓకే. ఎక్స్ని కామన్ తీస్తే x² అంటే ఏంటి? 2xలు ఉన్నట్టు కదా, 2x మల్టిప్లైలో ఉన్నట్టు. ఒక ఎక్స్ని కామన్ తీసేస్తే నాకు ఇక్కడ మిగిలింది 1x ప్లస్కి ప్లస్ x వెళ్ళిపోయింది. నా 4. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఇక్కడ బ్రాకెట్లో మీకు ఏదైతే వచ్చిందో కామన్ తీసిన తర్వాత కూడా ఇక్కడ కూడా బ్రాకెట్లో అదే వచ్చేలాగా దేన్ని కామన్ తీయాలో చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిట్లో నాకు కామన్ ఏమీ లేదు. ఏమీ లేదంటే ఏమీ తీయకుండా ఉండడం అని కాదు. యూ హ్యావ్ టు గెట్ 1ని కామన్ తీయాలి. సరే, 1ని కామన్ తీసేసిన తర్వాత నాకు ఇక్కడ ప్లస్ ఉంది, బట్ ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. అంటే నేనేం చేయాలి? ఇక్కడ మైనస్ని కామన్ తీయాలి. రెండిట్లో మైనస్ కామన్ ఉంది. కామన్ తీయడానికి ఏ నెంబర్స్ లేనప్పుడు ఏవి లేవు అని కాదు, 1ని కామన్ తీయాలి. సో ఐఎమ్ గెటింగ్ కామన్ హియర్ -1ని కామన్ తీస్తే ఇక్కడ రిమైనింగ్ ఏంటిది? x. ఇందులోంచి మైనస్ వెళ్ళిపోయింది. అప్పుడు నాకు ఇక్కడ ఏముంటుంది? ప్లస్ టర్మ్ 4 ఈక్వల్స్ టు 0. మ్యాక్సిమం ఇక్కడ బ్రాకెట్లో ఏదైతే వస్తుందో ఇక్కడ కూడా అదే వచ్చేలాగా దేన్ని కామన్ తీయాలో ఒక్క స్టెప్ చూసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నాకు ఈ 2 టర్మ్స్కి వచ్చేసింది. ఈ 2 టర్మ్స్లో ఏం కామన్ ఉంది అంటే x+4 కామన్ ఉంది. x+4ని కామన్ తీస్తే నాకు ఇక్కడ మిగిలింది ఫస్ట్ x, దాని తర్వాత -1 ఈక్వల్స్ టు 0. 2 టర్మ్స్ ప్రోడక్ట్ నాకు ఏమొచ్చిందంటే ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈచ్ టర్మ్ షుడ్ బి ఈక్వల్స్ టు 0. ఈచ్ టర్మ్ని మనం 0కి ఈక్వల్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ x - 1 ఈక్వల్స్ టు 0. నా ఎక్స్ని క్యాలిక్యులేట్ చేస్తే షిఫ్ట్ చేస్తే నాకు ఇక్కడ ఏమొచ్చింది? -4. ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఏమొచ్చింది? 1 వచ్చింది. సో దేర్ ఫోర్ -4 and 1 are the zeros of p of x equals to
x square plus 3x minus 4. I hope I am clear about this one. ఓకే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే మీరు అక్కడ గ్రాఫ్లో వెరిఫికేషన్ కిందకి రాయాల్సి ఉంటుంది. 2 మార్క్స్ ఇది. 2 మార్క్స్ బిట్లో ఇంపార్టెంట్, 1 మార్క్ క్వశ్చన్లో ఇంపార్టెంట్, లేదా మీకు గ్రాఫ్లోనైనా అడుగుతాడు. జీరోస్ క్యాలిక్యులేట్ చేయాల్సినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టెప్ 1 ఇచ్చిన పాలినామియల్ని ఫస్ట్ మనం జీరోకి ఈక్వల్ చేయాలి. క్వాడ్రటిక్ పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేస్తే అది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే క్వాడ్రటిక్ ఈక్వేషన్గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. 2 దాన్ని ఏం చేయాలి అంటే జనరల్ క్వాడ్రటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేయాలి. కంపేర్ విత్ ax square plus bx plus c equals to 0. కంపేర్ చేసిన తర్వాత ఏబీసీ వాల్యూస్ని రాయాలి. దట్ ఈస్ స్టెప్ 2. ఓకే, ఈ ప్రాసెస్ని ఏమనాలి అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. ఓకేనా, అంటే మిడిల్ టర్మ్ అంటే bx టర్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేస్తామంటే 2 టర్మ్స్ లాగా స్ప్లిట్ చేస్తాం, ఫ్యాక్టరైజ్ చేస్తాం అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ ది ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో దానికోసం ఏం చేయాలి అంటే a ఇంటూ సి, ఏని సిని మల్టిప్లై చేయండి. వచ్చిన వాళ్ళకి ఏం చేయాలి అంటే మనం పాసిబుల్ ఫ్యాక్టర్స్ అన్నీ రాస్తాం. ఏమేం పాసిబిలిటీ ఉండేది ఆ 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మనకి ఏం రావాలి అంటే b వాల్యూ రావాలి. అలా నాకు ఇక్కడ 2 టర్మ్స్ స్ప్లిట్ చేసి రాసుకోండి. ఈ 2 టర్మ్స్ నేను ఎక్కడ రాయాలి అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ bxలో రాయాలి. రాసిన తర్వాత 2 టర్మ్స్ అంటే కంప్లీట్గా ఎన్ని టర్మ్స్ అయ్యాయి? 4 టర్మ్స్ అయ్యాయి. ఫస్ట్ 2 టర్మ్స్, ఆఫ్టర్ దట్ 2 టర్మ్స్. ఫస్ట్ 2 టర్మ్స్ని ఏం కామన్ తీయండి. సెకండ్ 2 టర్మ్స్ని ఏం కామన్ తీయొచ్చు. ఏమి కామన్ తీయడానికి పాసిబిలిటీ లేనప్పుడు వదిలేయడం కాదు. యూ హ్యావ్ టు గెట్ ది కామన్, దట్ ఈస్ 1. 1ని కామన్ తీయాల్సి ఉంటుంది. కామన్ తీసిన తర్వాత 2 వాల్యూస్ ఇలా బ్రాకెట్లో వచ్చాయి కదా, ప్రోడక్ట్ ఈక్వల్స్ టు 0. అంటే ఈచ్ టర్మ్ని మనం ఏం చేయాలంటే జీరోకి ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేస్తే 2 వాల్యూస్ వస్తాయి. దోస్ ఆర్ కాల్డ్ ది జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్ వన్. కమ్ టు ది గ్రాఫ్. నౌ కమ్ టు ది గ్రాఫ్. Given polynomial here, p of x equals to x square plus 3x minus 4. ఓకే, లెట్ దీన్నే మనం ఏమనుకుంటామంటే y ఈక్వల్స్ టు p of x. అంటే పాలినామియల్ని మనం దేనికి ట్రీట్ చేస్తామంటే వైగా ట్రీట్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ వై కోఆర్డినేట్. అంటే మన గ్రాఫ్ డ్రా చేయాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఎక్స్ కోఆర్డినేట్ ఉండాలి, వై కోఆర్డినేట్ ఉండాలి. సో నేను ఇచ్చిన పాలినామియల్ అనుకున్నాను వై అనుకున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x minus 4. ఓకే, దిస్ ఈస్ ద స్టెప్ 1. స్టెప్ 2 ఎక్స్ వాల్యూస్ని మనం అజ్యూమ్ చేస్తాం. మనం కొన్ని తీసుకుంటాం. బాక్స్ కంపల్సరీ నీట్గా డ్రా చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఎక్స్ వాల్యూని తీసుకుంటాం, సమ్ పాసిబిలిటీ వాల్యూస్ తీసుకుంటాం. దాని తర్వాత తీసుకున్న తర్వాత ఇక్కడ వైలో ఫస్ట్ టర్మ్ ఏది ఉంటుందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. నథింగ్ బట్ నాకు ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్. సో రైట్ ఎక్స్ స్క్వేర్. దాని తర్వాత నెక్స్ట్ టర్మ్ ఏముంది 3x. రైట్ 3x. దాని తర్వాత ఏముంది -4. నేను ఇక్కడ 3xకి ప్లస్ రాయలేదు. ఎందుకని రాయకపోయినా ఆల్వేస్ ప్లస్ ఉన్నట్టే, కానీ నెగిటివ్ సైన్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు -4 అనే రాయాలి. దాన్ని మాత్రం స్కిప్ చేయకండి. ఇక్కడ ఓకే ఎక్స్ వాల్యూస్ని తీసేసుకున్నాం. ఇవి 3 క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది అంటే y వస్తుంది. సో ఇక్కడ రాయండి y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x minus 4. దట్ ఈస్ గివింగ్ ది y వాల్యూ. x వచ్చింది, y వచ్చింది. మనకు కావాల్సింది పాయింట్స్ కావాలి. పాయింట్స్ని ఎలా రాస్తాం మనం? x, y కోఆర్డినేట్ లాగా రాయాలి. ఇప్పుడు అయిపోయింది. సో మనకి టేబుల్ వచ్చేస్తుంది. దాని తర్వాత మా పాయింట్స్ అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ గ్రాఫ్లో ప్లాట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నా ఇక్కడ హియర్ ఇందాక నేను జీరోస్ క్యాలిక్యులేట్ చేశాను. అంటే ఎక్స్ వాల్యూస్ని జనరల్గా మనం ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుంటామంటే -3 టు +3 కన్సిడర్ చేస్తాం. 90% అది మ్యాచ్ అవుతుంది కూడా, దాంతో పెద్ద ప్రాబ్లం. సమ్
నేను ఇక్కడ జీరోస్ క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎక్స్ వాల్యూ ఒక జీరో ఎంత వచ్చింది అంటే -4 వచ్చింది. ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. అప్పుడు మీకు ఒకవేళ మీరు ఈ -3 to +3 తీసుకొని మీరు గ్రాఫ్ డ్రా చేస్తే ఎలా వస్తుందంటే ఇక్కడతో ఆగిపోతుంది. బట్ నేనేం చెప్పాను ఇందాక ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పాను, ద గ్రాఫ్ షుడ్ బి ఇన్ పారాబోలా షేప్ అన్నాను నేను. మరి మీ గ్రాఫ్ ఏమో ఇక్కడితోనే ఆగిపోయింది కదా. ఈ పాయింట్ రావాలి అని అంటే మీరు ఎక్స్ వాల్యూ ఒక నెగిటివ్ వాల్యూని ఏం చేయాలి, ఇంక్రీజ్ చేయాలి. అది కూడా మీ గ్రాఫ్లో చూసుకోవాలి. ఇన్ కేస్ గ్రాఫ్ ఇలా వస్తే ఇక్కడ ఇంటర్సెక్ట్ కాకుండా ఇలానే ఆగిపోతే ఒక నెగిటివ్ వాల్యూ తీసుకొని ఇంక్రీజ్ చేయాలి. అలా కాకుండా గ్రాఫ్ సమ్ టైమ్స్ ఇలా కూడా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఒక పాజిటివ్ అంటే +3 కాస్త ఇంకోటి ఏం చేయాలి, మనం +4 తీసుకొని ఇంకొక పాయింట్ని క్యాలిక్యులేట్ చేసి జాయిన్ చేస్తే అప్పుడు గ్రాఫ్ మనకి పారాబోలా షేప్లో వస్తుంది. అది గ్రాఫ్ని చూసైనా మీరు అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు ముందే ఇలా జీరోస్ని క్యాలిక్యులేట్ చేసుకొని అయినా మీరు మనం పాజిబిలిటీ వాల్యూస్ని రాసుకోండి. నేను ఆల్రెడీ జీరోస్ క్యాలిక్యులేట్ చేశాను కాబట్టి నా నెగిటివ్ నెంబర్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ -4. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్ పాయింట్. సో మై ఫస్ట్ వాల్యూ ఈజ్ -4, నెక్స్ట్ -3, -2, -1, 0, 1, 2, 3. దట్స్ ఇట్. ఒకవేళ ఇక్కడ -4 తీసుకుంటే మీరు ఇక్కడ +4 కూడా తీసుకోవచ్చు. అంటే మనకి గ్రాఫ్ కరెక్ట్గా ఇలా వస్తుంది. లేదంటే సమ్ తీసుకున్నా తీసుకోకపోయినా దట్ ఈస్ నాట్ కన్సిడర్. నా ఎలా పాయింట్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్స్ వాల్యూస్ తీసేసుకున్నాం. ఓకే, ఇక్కడ బాక్స్లో రాసాను నేను ఏంటిది, x². ఈ వాల్యూస్ అన్నిటికీ ఏం చేయాలి, మన స్క్వేర్. 4² 16. దిస్ ఇస్ ప్లస్ ఆర్ మైనస్, ప్లస్. ఓకే, మైనస్కి స్క్వేర్ చేసినా కూడా అది మనకి పాజిటివే వస్తుంది. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇక్కడ కూడా 9, 4, 1, 0, 1² 1, 4, 9, 60. I hope I am clear about this one. 3x 3 into what is x here, -4. అంటే ఎంత వచ్చింది నాకు ఇక్కడ, -12. ఓకే, నేను దీనికి ఒక్కదానికే క్యాలిక్యులేట్ చేశాను. మిగిలిన నేను ఇక్కడ డైరెక్ట్గా వేస్తాను. మీరు కూడా డైరెక్ట్గా వేసేచ్చు, ప్రాబ్లం లేదు. 3 into 3, 3 3s are 9, that's -9. 3 2s are -6. 3 into -1, -3. 3 0s are 0. 3 into +1, 3. 3 2s are 6. 9, 12. ఇవి కూడా వచ్చేసాయి. -4 కాన్స్టెంట్ కదా, అంటే వీటికన్నిటికి కాన్స్టెంట్ అనేది సేమ్. -4, -4, -4, -4, -4, -4, -4. ఓకే, ఇప్పుడు ఈ లైన్లో ఉన్న 3 టర్మ్స్ని మీరు యాడ్ చేస్తే యూ కెన్ గెట్ ది y వాల్యూ. మీకు y వచ్చేస్తుంది. ఓకే, యాడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. పాజిటివ్ని యాడ్ చేయండి, నెగిటివ్ని యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 + 16. ఇక్కడ నెగిటివ్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేసి దాని తర్వాత పాజిటివ్ నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 12 + 4 16. 16 - 16. 16 - 16. How much I got here? 0. Okay, I hope I am clear about this point. Come to the here. 9 + 9 ఉంది. మళ్ళీ ఎక్స్ని మనం కన్సిడర్ చేయొద్దు. క్యాలిక్యులేట్ చేస్తే మళ్ళీ దాన్ని కూడా యాడ్ చేయకండి, అది వేరేది. ఓన్లీ ఈ 3 వాల్యూస్ని యాడ్ చేస్తేనే మనకు y వస్తుంది. +9 - 9 క్యాన్సిల్ అయ్యి ఇక్కడ 0 ఉంటుంది. దాని తర్వాత ఏం మిగిలింది నాకు, -4. ఓకే, +4 - 4 0, -6 -6. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఇక్కడ -2 ఉన్నాయి. 3 4 -7 + 1 అంటే ఎంత, -6. 0 0 ఒకటే వాల్యూ, -4. ఇక్కడ 2 పాజిటివ్ ఉన్నాయి, యాడ్ చేయండి. 1 + 3 4. +4 - 4 0. +4 - 4 క్యాన్సిల్. నాకు ఇక్కడ ఏం మిగిలింది, +6. ఇవి రెండు పాజిటివ్, సో ఈ రెండింటిని యాడ్ చేయండి. 9 + 9 18. 18 - 4 హౌ మచ్, 14. నా ఈ రెండు పాజిటివ్. 16 + 12 18. 18 - 4 14. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్ వన్. మీరు ఇక్కడ యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యాడ్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ ఏం చేయాలి, నేను ఇక్కడ పాయింట్స్ లాగా రాయాలి. ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఇస్ -4. వెన్ x -4 then y value equals to 0. ఓకే, సిమిలర్లీ -3, -4. సిమిలర్లీ -2, -6. -1, -6.
here 0 comma minus 4, 1 comma 0, 2 comma 6, 3 comma 14, 4 comma 14. Okay, here I got the points. నాకు ఇక్కడ పాయింట్స్ అన్నీ వచ్చేసాయి. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత y వాల్యూ ఎక్కడైతే జీరోస్ వచ్చాయో, అంటే నాకు y వాల్యూ ఫస్ట్ 0 ఎక్కడ వచ్చింది ఎట్ -4, ఇక్కడ 0 ఎక్కడ వచ్చింది ఎట్ x వాల్యూ 1. సో -4 and 1 ఆర్ ది జీరోస్ ఆఫ్ ది గివెన్ పాలినామియల్. ఇందాక మనం వెరిఫికేషన్ చేసింది కూడా అదే కదా. దిస్ కంప్లీట్ వెరిఫికేషన్ యూ హ్యావ్ టు రైట్ హియర్. ఈ వెరిఫికేషన్ అంతా ఎక్కడ రాయాలంటే బుక్లో కాదు, మీరు గ్రాఫ్ కింద జస్ట్ మీరు వెరిఫికేషన్ అని హెడ్డింగ్ పెట్టి కంప్లీట్గా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రాసిన తర్వాత మీరు కంక్లూజన్ కూడా రాయాలి. వాట్ ఈజ్ యువర్ కంక్లూజన్ హియర్? -4 and 1 are the zeros of polynomial p of x equals to x square plus 3x minus 4. I hope I am clear about this one. ఇప్పుడు మనకి పాయింట్స్ వచ్చేసాయి. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో మీరు గ్రాఫ్ షీట్కి బ్యాక్ సైడ్ రాస్తారు కదా, ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే మనం పెన్ని యూజ్ చేయాలి. వెన్ కమ్ టు ద గ్రాఫ్ షీట్లో మనం ఎక్కడ పెన్ని యూజ్ చేయకూడదు. ఓకేనా? ఐ హోప్ ఐఎమ్ క్లియర్. కమ్ టు ది గ్రాఫ్ షీట్. నౌ నేను ఇక్కడ జస్ట్ ఏం చేశానంటే గ్రాఫ్ షీట్లో హారిజెంటల్ లైన్, వర్టికల్ లైన్ డ్రా చేసాం. మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. హారిజెంటల్ లైన్ ఈజ్ కాల్డ్ నథింగ్ బట్ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ డాష్, vertical line y dash. The intersection point of two axes is origin, that is 0. This is the common. గ్రాఫ్ డ్రా చేసే ముందు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, హార్ట్ టు ద గ్రాఫ్కి హార్ట్ ఏంటిది అంటే నథింగ్ బట్ స్కేల్. డోంట్ ఫర్గెట్ దిస్ పాయింట్. స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎగ్జామ్లో స్కేల్ రాస్తే దీనికి 1 మార్క్ అలాట్ చేస్తారు. సో ఎలా రాయాలి స్కేల్? కమ్ టు ద హియర్. నాకు ఇక్కడ పాయింట్స్ ఎలా వచ్చాయి అంటే ఎక్స్ వాల్యూస్ అన్నీ జస్ట్ 1 ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళాయి. సో నేను అక్కడ 1 సెంటీమీటర్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ఈక్వల్స్ టు 1 యూనిట్ అని రాసేయచ్చు, నాకు ప్రాబ్లం లేదు. వెన్ కమ్ టు ద వై యాక్సిస్ నాకు ఇక్కడ కూడా మీరు 1 అని రాసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ వై వాల్యూస్ అన్నీ నాకు 4, 6, 4, 6, 14 అంటే ఇవన్నీ 2 టేబుల్లో పోయేలాగా ఉన్నాయి. అంటే ఈజీగా నేను ఏమనొచ్చు అంటే 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 2 యూనిట్గా ట్రీట్ చేయొచ్చు. లేదు అని అంటే మీరు ఇక్కడ కూడా 1 యూనిట్గానే ట్రీట్ చేయొచ్చు, అలా చేసినా ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు 1 యూనిట్. ఓకే, సో ఇప్పుడు రండి. మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఆరిజిన్కి రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్, అప్వర్డ్స్ పాజిటివ్, డౌన్వర్డ్స్ నెగిటివ్. దిస్ ఇస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 times. Left side -1, -2, -3, -4, -5, -6, -7. ఓకే, నేను 1 యూనిట్ తీసుకున్నాను కాబట్టి. నా ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్స్ టు, మీరు 1 అయినా తీసుకోవచ్చు, బట్ ఐఎమ్ టేకింగ్ హియర్ 2 యూనిట్స్. 2 యూనిట్స్గా తీసుకుంటున్నాను ఇక్కడ. సో అప్వర్డ్స్ 2, 4, 6, 8, 10, 12, 14, 16. Downwards -2, -4, -6, -8, -10, -12, -14, -16. ఇనఫ్. ఓకే, స్టెప్ 1 ఏం చేశాను, నేను యాక్సిస్ని డ్రా చేశాను, ఆరిజిన్ పాయింట్ని మార్క్ చేశాను. స్టెప్ 2 ఏం చేశాను, నేను అకార్డింగ్ టు మై పాయింట్, నాకు పాయింట్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ స్కేల్ని తీసుకున్నాను. ఓకేనా? స్కేల్ తీసుకున్న తర్వాత అకార్డింగ్ టు ద స్కేల్ ఐ మార్క్ హియర్ యూనిట్స్ రాసేసాను. నా కమ్ టు ద ఫస్ట్ పాయింట్. వాట్ ఈస్ మై ఫస్ట్ పాయింట్?
-4, 0. 4, 0 means nothing but y coordinate 0. Y coordinate 0 అయినప్పుడు this point should be lie on x axis. So like here పాయింట్ని ఎలా అంటే మీరు ఇక్కడ చూస్తే అర్థమైపోయింది. నేను జస్ట్ ఇట్లా క్రాస్ చేసి రౌండ్ ఆఫ్ చేశాను. ఇక్కడ రాయాలి మీరు -4, 0. ఓకే, కమ్ టు సెకండ్ పాయింట్. -3, -4. -3 x coordinate -4 here. -3, -4. Okay, third point. -2, -6. -2, -6. Okay, fourth one. -1, -6. -1. Now -1, -6. Here write -1, -6. My next point is 0, -4. 0, -4 means x coordinate 0. That point lie on y axis. So 0, -4. 1, 0. So lying on x axis 1, 0. 1, 0. After that 2, 6. 3, 14. 2, 6. 2, 6 like here. 3, 14 like this. Okay, now పాలినామియల్స్ అంటున్నాను కదా నేను. పాలినామియల్స్ని ఎప్పుడైనా పాయింట్స్ని జాయిన్ చేసేటప్పుడు డోంట్ యూస్ స్కేల్, జస్ట్ మన చేయితోనే జాయిన్ చేయాల్సి ఉంటుంది. కమ్ టు ద హియర్ ఫోర్త్ దగ్గర నేను ఏమైనా మిస్టేక్ చేశానా అనేసి డౌట్ వస్తుంది. ఎస్, ఐ డిడ్ మిస్టేక్ హియర్. 28 - 4 24. నేను ఇక్కడ 24 వాల్యూ రాయలేదు. సో యూ కెన్ హియర్ 18 20 22 24. 4 దగ్గర నాకు ఏమొచ్చింది అంటే 24. ఇక్కడ మెర్జ్ అవుతుంది. సో యూ కెన్ స్కిప్ దట్ పాయింట్, అది దాన్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ పాయింట్స్ని ఏం చేస్తారు అంటే జాయిన్ చేయాలి బై యూజింగ్ ది హ్యాండ్. చెయ్యితోనే జాయిన్ చేయాలి, డోంట్ యూజ్ స్కేల్ లైక్ దిస్. సో ఇక్కడ గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తే గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ పైన 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. దోస్ ఆర్ -4 and 1. హియర్ ఆల్సో దేర్ ఫోర్ మనం ఇక్కడ కంక్లూజన్ రాసాము, గ్రాఫ్ దగ్గర కూడా కంక్లూజన్ రాయాల్సి ఉంటుంది. దేర్ ఫోర్ -4 and 1 ఆర్ ది zeros of p of x equals to x² plus 3x minus 4. I hope I am clear about this graph. Now ఇక్కడ ఏం చేయాలి అని అంటే మనం ఇందాక నోట్బుక్లో రాసాను చూసారా వెరిఫికేషన్. మొత్తం ఈ వెరిఫికేషన్ పార్ట్ కంప్లీట్గా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకేనా, ఒకవేళ మీకు ఇక్కడ అర్థం కాలేదు అంటే నేను మళ్ళీ ఇక్కడ రాస్తాను చూడండి. జీరోస్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేసాం, పాలినామియల్ 0కి ఈక్వల్ చేసాం. x² plus 3x minus 4 equals to 0. దీన్ని ఏం చేయాలి మనం, కంపేర్ విత్ జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² plus bx plus c equals to 0. then a value equals to 1, b equals to 3, c equals to -4. రైట్ సైడ్లో ఏం చేయాలి, a into c. 1 into -4. -4కి ఏం చేయాలి మనం, ఫ్యాక్టర్స్. 1 4s are 2 2s are. the b value should be +3 అయ్యేలాగా, అంటే దిస్ ఇస్ పాజిటివ్, దిస్ ఇస్ నెగిటివ్. సో x² b వాల్యూ మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసాం కదా, ప్లస్ 4x minus 1x minus 4 equals to 0. these two terms, x is the common, x plus 4 minus 1 is the common, x plus 4 equals to 0. x plus 4 ని మళ్ళీ కామన్ తీస్తే x minus 1 equals to 0. first one x plus 4 equals to 0 and second value x minus 1 equals to 0. here x equals to -4 and my second value is 1. so వెరిఫికేషన్ చేసిన తర్వాత వచ్చిన ఎక్స్ వాల్యూస్ అనేవి గ్రాఫ్లో డ్రా చేసిన తర్వాత ఇంటర్సెక్ట్ అయిన ఎక్స్ వాల్యూ అనేవి
రెండు టాలీ అవ్వాలి. టాలీ అయితేనే మీరు గ్రాఫ్ కరెక్ట్ డ్రా చేసినట్టు. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అబౌట్ ది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. In next class we will meet with exercise 3.2. మీకు కనుక నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. లాస్ట్ క్లాస్లో నాకు చాలామంది వాళ్ళకి సంబంధించిన డౌట్స్ కానివ్వండి కామెంట్లో చాలా బాగా రెస్పాండ్ అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నన్ను బాగా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.